సార్ ఇప్పుడు సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడుకుంటే 'ఖడ్గం' అనే సినిమాకి సీతారామ శాస్త్రి గారు ఒక మెయిన్ పిల్లర్ అనుకోవచ్చు కదా. ఆయన మిమ్మల్ని దత్తత తీసుకునేంత బాండింగ్ మీ మధ్యలో ఎలా? నీకేంటి ప్రాబ్లం అందులో? నాకేం ప్రాబ్లం మరి లేదు సార్. ఆయన నన్ను దత్తత తీసుకున్నాడు, నీకేంటి ప్రాబ్లం? ఎందుకు తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడు, అవి ఎందుకు, నీకెందుకు డీటెయిల్స్ అయ్యి? ఎలా వచ్చిందని సార్? ఐ మీన్ ఎలా మీ అది నాకు ఫ్రెండ్షిప్ ఎలా? తెలియదు, నా అదృష్టం అంతే, దేవుడు ఇచ్చిన వరం. సడన్గా ఒక రోజు అన్నాడు, "ఒరే నిన్ను మేము ఇద్దరం హోమంలో కూర్చున్నాం, హోమం చేస్తున్నాం, ఒరే నేను నిన్ను దత్తత తీసుకుంటాను రా" అన్నాడు. మహాభాగ్యం స్వామి అన్నాడు. జస్ట్ లైక్ అంతే, ఇమ్మీడియట్గా జంజం వేసి చెవిలో గాయత్రి మంత్రం చెప్పాడు. ఇంత అలా అయిపోయింది. నేను అనుకోవటం మా రిలేషన్షిప్ ఇలాంటి ఒక ఇవన్నీ నేమ్స్, దత్తత, కొడుకు, తండ్రి, బియాండ్ ఇది. సోల్ లెవెల్లో ఎప్పుడో పూర్వజన్మలో ఆయన మార్స్ ఋషి అయినప్పుడు ఆయన ఆశ్రమంలో గేదెలు గడుగుతా, పేడ తీస్తా, ఏదైనా పాలు తీసుకుతా, ఆయన శుశ్రూష చేసే పనుడు ఎవడో వింటున్నాడు. అదేదో అలాగే వచ్చింది అది. సో ఇప్పుడు అంటే మీరు మీరు చేసిన ఆల్మోస్ట్ ఆల్ ది సినిమాలకి ఆయన లిరిక్స్ ఇచ్చారు కదా. అవును. సో ఆఫ్టర్ హిమ్ మీకు అంత ఫేవరెట్ లిరిసిస్ట్ అంటే ఎవరు? తెలుగు. అందరూ బాగున్నారు. చంద్రబోస్ ఈజ్ వెరీ గుడ్, అనంత్ శ్రీరామ్ ఈజ్ వెరీ గుడ్, రామ్జో ఈజ్ వెరీ గుడ్, రామ్జో శాస్త్రి. సో యంగ్స్టర్స్ అందరూ బాగా, శ్రీమణి ఈజ్ ఆల్సో గుడ్. వీళ్ళందరితో పనిచేశాను, దర్ ఆల్ గుడ్. ఆయన ఎంతో అంటే ఆ కంపారిజన్ రాకూడదు, ఆయన వేరు. లీటర్ గారు, శాస్త్రి గారు తెలుగు జాతికి, తెలుగు భాషకి, తెలుగు సినిమాకి దొరికిన అతి గొప్ప వరాలు. మన అదృష్టం వాళ్ళ టైంలో మనం ఉండగలం, వాళ్ళ పాటలు మనం వినగలం. అంతే, అది కంపారిజన్ చేసి మళ్ళీ ఆయనలాగా ఈయనలాగా He is beyond all of- అది ఎవరికాళ్ళు యూనిక్. అయితే సార్ ఇప్పుడు మీ సినిమాల్లో అచ్చ తెలుగు టైటిల్స్ ఉంటాయి కదా, అలాగా మొన్న ఇప్పుడు వచ్చే జనరేషన్ లో మొన్న గుణశేఖర్ గారు ఒకటి ఉద్వేగం అని ఒక టైటిల్ పెడితే దాని గురించి అసలు ఉద్వేగం అంటే ఎవరికి తెలుస్తుంది ఇట్లాంటి ఇష్యూ జరిగింది కదా. ఎందుకు జనాలు తెలియదు నాకు. ఈ జనాలు తెలుగుని మర్చిపోతున్నారంటారా, తెలుగు మీద పట్టలేదంటారా? ఇది కాల ప్రవాహం అంటాం. కంటిన్యూస్గా కాలం రకరకాల మార్పులను తీసుకొస్తాం. అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత మొత్తం ప్లానెట్ వసుదైక కుటుంబం అని మనం వేల సంవత్సరాల క్రితం చెప్పినట్టుగా మొత్తం అంతా ఒక హ్యూమన్ ఫ్యామిలీ కింద అయిపోయినప్పుడు అన్ని రకాల మిక్సర్లు వస్తున్నప్పుడు కొన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఇది ఇలాగే ఉండాలనుకోవటం కరెక్ట్ కాదు. ల్యాండ్లైన్ ఫోన్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ల్యాండ్లైన్లో మాట్లాడుకోవచ్చు కదా అంటే, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత లేదు నేను ఇంకా ల్యాండ్లైన్ మర్చిపోతున్నారా అని అనలేం కదా. కొత్తది కంఫర్టబుల్గా ఉంది, ఈజీగా ఉంది. అలాగే ఉద్వేగం అని అంటే బహుశా అది ఎవరు వాడట్లేదు కాబట్టి, వాడాల్సిన అవసరం రావట్లేదు కాబట్టి జరుగుతుందేమో. దానికే గుండెలు బాధ వేసుకునే తెలుగు పాడైపోతుంది, తెలుగు చచ్చిపోతుంది అది అని కూడా అనవసరం. అంత అనవసరం, మనకు అంత సీన్ లేదు ఫస్ట్.